హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ అండ్ నానీస్ లైఫ్ స్టైల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మేము హార్స్లీ హిల్స్కి వెళ్ళామని ఫ్యామిలీతో పాటు. సో మేము అక్కడ స్టే చేసిన రూమ్ ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. ఇవి వచ్చేసి కాటేజెస్. దీని నేమ్ వచ్చేసి హాలిడే హోమ్స్. ఇది బయట నుండి చూస్తే చాలా ఇయర్స్ అప్పుడు కట్టారు అన్నట్టు అనిపిస్తుంది, కానీ లోపలైతే చాలా బాగుంది. ఇది ఎలా అంటే ఒక్కో చోట దగ్గరలో రూమ్స్ ఉండటం అలా కాదు. మినిమం ఒక 300-400 మీటర్స్ డిస్టెన్స్లోనూ ఒక్కొక్క కాటేజెస్ ఉన్నాయి. అక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా భయంగా కావాలి, మనకి ఇప్పుడు కావాలి అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఒక్క మాట చెప్తే వాళ్ళు అప్పటికప్పుడు తెచ్చిచ్చేస్తారు. ఇది వచ్చేసి కాటేజ్ ముందన్నమాట. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. సో ఇంకా మేము స్టే చేసిన రూమ్ అయితే చూపించేస్తాను. ఇక్కడ వీడియోలో కనపడుతుంది కదా, అదే ఎంట్రన్స్ అన్నమాట. మేము పైన ఉన్నాము. సో ఇది వచ్చేసి పైకి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ వీడియో ఎప్పుడు తీసానంటే ఇంకా మేము రూమ్ వెకేట్ చేసేసి వెళ్ళిపోతాము. పిల్లలు కూడా కిందకి కూడా వెళ్ళిపోయారు బయలుదేరికి. సో లాస్ట్లో కొంచెం తొందరగా తీసుకున్నాను ఈ వీడియో అయితే. ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. చిన్న హాల్ లాగా ఇచ్చారు. ఇది ఎలా అంటే అది డైనింగ్ హాల్కి యూస్ చేసుకునేలాగా పెట్టేశారు. ఇంక ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ 1 day 2 days అట్లా స్టేయింగ్కి వచ్చే వాళ్ళే కదా. సో తినడానికి పడుకోవడానికి అందరికీ కొంచెం కంఫర్ట్గా ఉండేలాగా అయితే పెట్టారు. ఇది వచ్చేసి ఒక స్మాల్ కిచెన్. ఇది ఎలా ఉందంటే మన ఇంట్లో సేమ్ మనం ఎలా పెట్టించుకుంటామో మనకి అన్నిటికీ అవైలబుల్గా ఉండేలాగా సేమ్ అలాగే ఉంది ఇక్కడైతే. ఇక్కడ చూస్తే ఒకసారి చూడండి ఎంత క్లీన్ అండ్ నీట్గా పెట్టారో. ఇంకా లోపల ఒక చిన్న రూమ్ లాగా ఉంది అక్కడ. ఇంకా అక్కడ ఏమన్నా మనకు కావాల్సిన గ్లాసులు లేకపోతే ప్లేట్స్ అలాంటివి ఎవరైనా యూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా ఎక్స్ట్రాగా పెట్టినట్టున్నారు. ఇంకా ఎవరైనా ఒక 2-3 days అలా స్టేయింగ్ ఉండాలి అనుకునే వాళ్ళైతే ఒక చిన్న స్టవ్ లాంటి అలా తెచ్చుకున్నాం అనుకోండి, అసలు బయట పోవాల్సిన అవసరం కూడా ఉండదు. అన్నీ ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి వంట చేయడానికి కూడా ప్లేస్ అంటే సేమ్ ఎలా అంటే మన ఇంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎంటర్ అవగానే ఫస్ట్ కిచెన్ ఇచ్చేసారు లెఫ్ట్ సైడ్. తర్వాత వచ్చేసి హాలు. ఇక్కడ చిన్న వాష్ బేసిన్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి కొంచెం రైట్ తిరిగితే ఒక 2 bedrooms వచ్చేస్తాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఇంకా స్ట్రైట్కి వెళ్తే ఒక బెడ్రూమ్, 2 bedrooms. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ లోపలికి ఎంట్రన్స్. ఇట్లా చాలా స్పేషియస్గా అనిపించింది అయితే బెడ్రూమ్. ఎట్లా అంటే నీట్గా మనం ఎలా ఇంట్లో ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే అనిపించింది. ఇంకా బెటరే అనుకోండి, అలా ఉంది. ఒకవేళ 2-3 days అలా స్టేయింగ్ చేసే వాళ్ళకి బట్టలకి కబోర్డ్స్ కానీ అన్నీ చాలా బాగా ఇచ్చారు. ఇంకా 2 bedrooms కూడా ఏసీలు అయితే ఇచ్చేసారు. మ్యాక్సిమం ఏసీ వేసుకోవాల్సిన అవసరం రాదు, ఎందుకంటే పైన కాబట్టి చాలా చల్లగా అనిపించింది. సో ఒక డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ ఒక చిన్న కబోర్డు, అంటే అక్కడ స్టేయింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నీ అవైలబుల్గా అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా పెట్టేశారు. ఓకే, ఒక క్లిప్ చూపిద్దామనేసే తీశాను వాష్రూమ్ అయితే. ఎట్లాగో రూమ్ టూర్ మొత్తం చేస్తున్నాను కదా, ఇంక సో వాష్రూమ్ కూడా అందుకే చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంక వాష్రూమ్ కూడా తీస్తున్నారే అనుకోకండి, ఊరికే మొత్తం తీశాను కాబట్టి సో అందుకనేసి పెట్టాను. సో అక్కడి నుంచి బ్యాక్ వచ్చేస్తే ఈ రూమ్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇంకొక రూమ్ ఉంటుంది. హాల్లో నుంచి వెళ్ళేటప్పుడు అయితే స్ట్రైట్గా ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రూమ్లో నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే నెక్స్ట్ రూమ్ వచ్చేస్తుంది. సో ఇంకొక రూమ్ వచ్చేసి ఇది సేమ్ స్పేషియస్గానే ఉంటుంది, బట్ ఆ రూమ్ అయితే కొంచెం లాంగ్ ఉంది. బట్ ఈ రూమ్ అయితే కొంచెం విడ్త్ ఎక్కువ వచ్చింది. మా హస్బెండ్ రెడీ అయిపోయి అరుస్తున్నాడు, నువ్వు నీ వీడియోలో అన్నట్టు. ఇది ఎలా అయిపోయిందంటే, ఒకటి వీడియో స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ ఏదన్నా ఒకటి షేర్ చేసుకున్నప్పుడు ఇది కూడా షేర్ చేసుకున్నామా, ఇంకొకటి కూడా షేర్ చేసుకున్నామా అన్నట్టు అయిపోయింది. ఎలా అంటే ప్రాఫిట్ వస్తుందా రాదా అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే అలవాటుగా అయిపోయింది అంతే, టైంపాస్ అన్నట్టుగా. టైంపాస్కి అనేదానికంటే అంటే అదొక ఎలా అంటే ఒక హాబీలాగా అయిపోయింది. ఇంకెలాగో క్రియేట్ చేశాం. సో ఇది వచ్చేసి ఇంకొక రూము. ఈ రూమ్కి వచ్చేసి బాల్కనీ కూడా ఇచ్చారు. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఈ బాల్కనీ దగ్గరకు వచ్చి చూస్తే మొత్తం వ్యూ మొత్తం క్లియర్ కనపడుతుంది. చూడండి ఒకసారి లోయ మొత్తం ఎలా మొత్తం ఏముందో మొత్తం సరౌండింగ్లో మొత్తం నీట్ క్లియర్ కనపడుతుంది. మేము మార్నింగ్ అర్లీగానే వెకేట్ చేసేసాము. సో 9:30-10 లోపే మొత్తము సర్దేసుకొని ప్యాక్ చేసేసుకొని వచ్చేసాము. ఎందుకంటే కొంచెం తొందరగా వెళ్తే ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళడానికి టైం సరిపోతుంది కదా అనేసి అర్లీగానే వెళ్ళిపోయాము.
ఎక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ అయితే అవ్వలేదు, కానీ తొందరగా అయితే బయలుదేరేసాము. ఇంక బయలుదేరిన తర్వాత ఎక్కడికొక్కడికి వెళ్ళొచ్చులే అనేసి. సో ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్లోని వాష్రూము. సేమ్ ఈ వాష్రూమ్ కూడా అంతే, 2 వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఫ్రీగా ఉన్నాయి. సో ఫైనల్గా ఇదేనండి మేము 1 డే స్టే చేసిన రూమ్ అయితే ఇది. మీకు మొత్తం క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. ఆల్రెడీ మా వాళ్ళందరూ కిందకి వెళ్ళిపోయారు. నేను వీడియో కవర్ చేద్దామనేసి లేట్ అయిపోయింది. సో ఇంకా నాకు ముందు అయితే మా సిస్టర్ కూడా వీడియో అయితే కవర్ చేసింది, ఎందుకంటే తనకు కూడా ఛానల్ అయితే ఉంది, యూట్యూబ్ ఛానల్. సో ఆ ఛానల్ నేమ్ వచ్చేసి కుట్టి అండ్ నానీస్ లైఫ్ స్టైల్. సో ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూడండి వెళ్ళి. సో ఫైనల్గా మేము స్టే చేసిన రూమ్ అయితే ఇదేనండి. ఇంకా అందరూ కూడా కిందికి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ కూడా వెళ్తున్నాడు, వస్తేరా లేకపోతే ఇక్కడే ఉన్నట్టు వెళ్ళిపోతున్నాడు. సో మా పిల్లలు ఆల్రెడీ వచ్చేసి మొత్తం ఎక్కేసి రెడీగా ఉన్నాడు. ఒక హ్యాపీ ఏంటంటే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మాకంటే, ఎందుకని మేము అనుకున్నాము పిల్లలు ఉంటారో ఉండరు అనే డౌట్తోనే వచ్చాము. సో ఆ ప్రాబ్లం లేకుండా ఇద్దరు అయితే హ్యాపీగా ఆడుకున్నారు. సో ఫైనల్గా వీడియో అయితే ఇంతేనండి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు బిల్ పే చేసేసి ఇంకా మొత్తం ప్యాకప్ అనమాట. ఈ రూమ్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది. నాకు కరెక్ట్గా ఎంత మనీ అని తెలియదు, కానీ ఒక 1500 సంథింగ్ అనుకుంటా నేనైతే. నాకైతే ఆ మనీకి అయితే బెటరే అనిపించింది. ఇప్పుడు 1000కి 2000కి రూమ్స్ ఎక్కడ దొరుకుతున్నాయండి అసలు. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.